యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పునరుద్ధానముగా తిరిగి ప్రభు మన కోసము లేచిన రోజు, మృత్యుంజయుడిగా తిరిగి మన కోసము తిరిగి లేచిన మరి గొప్ప సంతోషకరమైన రోజు, మరణపు ముళ్ళుని విరిచిన రోజు. ఈరోజు నిజంగా ప్రపంచం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈరోజు ఎంతోమంది కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ఉంటూ ఉంటారు. ఎందుకంటే 3వ దినము తిరిగి లేస్తానని మరి ప్రవచన వాక్కులు ప్రతి వాక్కు నెరవేర్చబడుట ఎంతో సంతోషము. నిజంగా ఎంతో మన కోసం తన రక్తాన్ని చిందించి మన పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని త్యాగము చేసి చివరికి 3వ రోజు తిరిగి లేచి మరి పాతాళపు తాళపు చేతులను తన స్వాధీనపరుచుకొని చెరను తీసుకొని పరలోకానికి ఆ చెరను పట్టుకొని పరదేశికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. నిజంగా ఎంతో గొప్ప సంతోషము. ఎందుకు అంటే ఈరోజు మరి ప్రభు చనిపోయి తిరిగి మన కోసము తిరిగి లేచుటను బట్టి మనము కూడా చనిపోయాక తిరిగి లేస్తాం ఖచ్చితంగా. అందుకే మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. చూడండి, ఆయన యందు విశ్వాసం ఉండి విశ్వాసమును కలిగి ఎవరైతే ఉంటారో, ఆయన ఎవరైతే నమ్మి విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారంట చనిపోరంట. వారు కూడా చనిపోయినను తిరిగి మరలా లేచి ఇక ఎప్పటికీ కూడా ఆ జీవమును కలిగిన వారిగా ఆ యొక్క జీవ మార్గములో ఆ యొక్క జీవము కలిగిన స్థలంలోనికి మనము చేర్చబడుతూ ఉంటాం. అందుకే జీవమునై ఉన్నాను అంటున్నాడు. జీవము అంటే మనకు ఒక నిత్య రాజ్యం ఉన్నది. ఆ నిత్య రాజ్యానికి మనము కూడా చేర్చబడతాము. దేవునిలో ఉంటూ దేవునితో ఉంటూ క్రీస్తును ధరించుకొని క్రీస్తు రక్తంలో కడగబడి ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ప్రతి విషయంలో దేవుని యొక్క మాట ఎవరైతే విని ఉంటారో ఖచ్చితంగా వారంట చనిపోయినను బ్రతికే ఉంటారు. ఎక్కడ బ్రతికి ఉంటారంటే ఆ పరలోకానికి వారు కూడా చేర్చబడి తిరిగి మరలా ప్రభువుతో వారు కూడా ఈ భూమి మీదకి మరి రాబోతున్నారు. అంతేకాదు చనిపోయినను కూడా మన యొక్క ఆత్మ అంట జీవమును కలిగి మరి నిత్య రాజ్యములో ఉంటూ ఉంటుందంట. ప్రియులారా, నిజంగా ఎంత గొప్ప విషయమో, ఎంత సంతోషకరమైన రోజు. ఈరోజు మరి ఎంతో ఆనందంతో అనేకులు కూడా సంతోషంగా ఒక పండుగ దినముగా జరిపించుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఇంకా ఏమైనా తప్పిదములు ఉన్నాయా, ఇంకా ఎటువంటి పాపం ఏమైనా ఉందా, ప్రతిదీ తొలగించుకొని మనము కూడా ఆ నిత్య రాజ్యపు వారసులముగా మనం నిలిచి ఉండాలి. ఇంతగా ప్రభు మన కోసం తన రక్తాన్ని చిందించి ప్రాణం ఇచ్చాడు అంటే మనందరము కూడా ఆ పరలోక పట్టణానికి చేర్చడం కోసమే, ఆ పరలోక రాజ్యం మనం చేర్చబడటం కోసమే ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు. కాబట్టి ఆయన సొత్తుగా ఉన్నవారు మనము అపవాది చేతిలో చిక్కుపడవద్దు. దేవుని చేతిలో దేవునితో మాత్రమే ఉంటేనే ఆ నిత్య రాజ్యంలోనికి మనము చేర్చబడతాము. గాడ్ బ్లెస్ యూ.